సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే విందామా ఫ్రెండ్స్. తల్లి, ఈ మంచి రోజున నీకు ఒక అద్భుతమైన శుభవార్తతో వచ్చేశాను. పూర్తిగా విను. ఖచ్చితంగా ఆఖరిలో ధన్యవాదాలు బాబా అంటావు. తప్పకుండా విను తల్లి అని బాబాగారు మనకు మంచి సందేశాన్ని తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటంటే, అమ్మా, నేను అప్పుడే చెప్పాను కదా, నన్ను పూర్తిగా నువ్వు నీకు కావలసిన దారులను చూపిస్తాను అని, నీ జీవితానికి ఒక మంచి బాట వేస్తానని చెప్పాను కదా తల్లి. ఈ శుభదినాన ఈ రోజున ఒక శుభవార్త విని నీ పనులను చేసుకో. ఈరోజు పూర్తిగా మంచి విషయాలను జరుగుతుంది. ఇవి ఆనందపరిచేలా ఉంటాయి. నీ మనసు ఎంతో సంతోషంతో నిండిపోతుంది. రేపటి రోజున తప్పకుండా థ్యాంక్ యూ బాబా, ధన్యవాదాలు బాబా అని చెప్తావు. నమ్మకంతో ఈ సాయి మాటలు విను తల్లి. ఎప్పుడూ కూడా ప్రతిరోజు నన్ను స్మరిస్తూ ఉన్న నీకు నీ ప్రార్థనలన్నీ నా చెవిని చేరుతూనే ఉన్నాయి. కానీ నేను అన్నింటినీ విని గమ్మున కూర్చున్నానని అనుకుంటున్నావు. నీకైన పనుల్లో చేస్తూనే ఉన్నాను, కానీ నీ బాబా పనులు కొద్దిగా వ్యత్యాసంగా ఉంటాయి. ఆ వ్యత్యాసమైన పనులు నీకు అర్థం కావనలేదు. ఎవరి కళ్ళకు నా పనులు కనిపించవు. నీకు ఇవ్వవలసిన సమయం తెలిసినప్పుడు తప్పకుండా ఆ సమయానికి నీ కొరకైన నీ ఆశ అయినా నెరవేరుస్తాను. నీకు కొంచెం అవసరమో నీ ఓపిక నిదానంగా నీకు ఖచ్చితంగా అవసరం. నీ జీవితానికి కావలసినట్టుగానే అన్నీ తప్పకుండా జరుగుతాయి తల్లి. ఇదంతా ఇప్పుడు అర్థం కాదు. ఇవన్నీ నీ చేతుల్లోకి నీకైనా అది వచ్చినప్పుడు తప్పక అర్థమవుతుంది. అప్పుడు బాబా చాలా ధన్యవాదాలు అని కన్నీటితో ఆనంద బాష్పాలతో నా దగ్గరకు వస్తావు. అప్పుడు నీకు అంతా తెలుస్తుంది. ఆ కాలం కూడా ఎంతో దూరంగా లేదు. అది అతి త్వరలోనే నీకు ఆ కాలం అనేది వస్తుంది. ఇప్పుడు నీ కళ్ళకు తెలియకుండానే ఒక చిన్న చిక్కుల నుండి విడిపించుకుంటున్నావు. నీ సమస్యలన్నీ పరిష్కారానికి దగ్గరగా ఉన్నాయి. అన్నింటినీ కొద్దిగా నీకు దగ్గరగా అడిగింది ఏంటంటే, బాబా, అన్ని విషయాలు నీకు చెబుతూ ఉన్నాను. ప్రతి సమస్య నీకు తెలుసు, కానీ ఇంతవరకు ఎలాంటి తీర్పు అనేది ఇవ్వలేదు అని నన్ను పదే పదే అడుగుతూ ఉన్నావు కదా తల్లి. నీకు తెలుస్తుంది. నీ వెంట నేను ఎల్లవేళలా ఉంటాను. నిన్ను గమనిస్తూ ఉంటానని నీకు అర్థమవుతుందా? లేదు కదా? అవును తల్లి, నీ వెంట నేను ఎప్పుడూ ఉంటాను. నువ్వు నన్ను అడిగిన ప్రశ్నలన్నింటికీ నేను జవాబులు ఇవ్వందే ఎక్కడికి వెళ్తాను చెప్పు? వెంటనే నీ కళ్ళకు ఎదురుగా జవాబులు నేను కనిపించేలా చేస్తాను. నువ్వు కూడా అది చూస్తున్నావు, కానీ కొన్నిసార్లు నువ్వు వాటిని అర్థం చేసుకోలేక తెలియకపోతున్నావు. అప్పుడు నన్ను తలుచుకొని ధైర్యం పెట్టుకుంటావు. కానీ మరికొన్ని సమయాల్లోనే ఈ దిగులు వల్ల నీతి అన్ని దారుల్లో మసకబారిపోతుంది. అందువల్ల కొన్ని అద్భుతాలను నీ కంటితో నువ్వు చూడలేకపోతున్నావమ్మా. నువ్వు కష్టంలో ఏదో శబ్దం, గందరగోళం అంతా నిన్ను గజీబిజిలా మాయలా చుట్టుముట్టేస్తుంది. దానివల్లే నీ గొంతు నా గొంతు నీకు వినిపించకుండా పోతుంది. నీ కోసం ఎవరూ లేరు, నీ కోసం చేయడానికి ఎవరూ ముందుకు రారు అని దిగులు పడవద్దు. నిన్ను సృష్టించిన సాయి నీకు కావలసిన జీవితానికి, నీ జీవితానికి కావలసిన మంచిని ఇవన్నీ కూడా ఉంటానని నీ కళ్ళకు తెలియకుండా నీతోనే ఉన్నాను. ప్రతి క్షణం నీలోనే ఉంటాను. ఇప్పుడు నువ్వు నా మనసు నిండా ఒక వార్త కోసం ఎదురు చూస్తున్నావు. ఎదురు చూసే దగ్గర నుంచి నీకు కావాల్సింది నువ్వే. ఎదురు చూసే శుభవార్త, నీకు నచ్చిన వార్త తప్పకుండా వస్తుంది. ఈ రోజైనా నీకు నచ్చుతుంది. ఈ రోజైనా నాకు నచ్చిన వార్త రాకపోతుందా అని ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటావు. ఇప్పుడు చెబుతున్నాను, నీ మనసు కోరిన వార్త నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. దానితో నీ మనసు నిండుగా ఉంటుంది. అందరిలాగానే నువ్వు కూడా సుఖంగా జీవించబోతున్నావు. ఎలాంటి శోధన కాలం కూడా వచ్చినా
అది ముగిసిపోయే కాలమే. కొద్ది కాలం ఎదురుచూడు. నన్ను నమ్మి నీకు ఎప్పుడూ చేయి వదలను సరే. కాలైనా నిన్ను ఏర్పరుస్తూ పోతాను. నీకు తోడుగా ఉన్నానని నువ్వే అర్థం చేసుకుంటున్నావు. నేను నీతోనే ఉంటున్నానని నీకు ఎప్పుడో అర్థమవుతుందో అప్పుడు నీ కొండంత ధైర్యంగా ఉంటుంది. నీకు కొన్ని విషయాల ద్వారా ఆ కళ్ళకు కట్టినట్టు నేను చూపిస్తానులే. నీకు మంచి చేస్తాను అని నమ్ము. ఇక నీ జీవితంలో శుభకార్యాలు జరగబోతున్నాయి. శుభవార్తలు నీ చెవిని చేరబోతున్నాయి. ఈ మాటలు నమ్మితే నీ మనసులో అలచట అంతా ప్రశాంతంగా ఉంటావు. మిగతాది నీ సాయి చూస్తుంటాడు అని నువ్వు చాలా ప్రశాంతంగా కూడా ఉంటావు అని ప్రశాంతతతో నీ దిగులు మటుమాయమైపోయి నీకు మంచి ఆలోచనలు కూడా వస్తాయి. కాబట్టి ఇక దేని గురించి ఆలోచించకుండా నిశ్చింతగా ఉండు బిడ్డ. ఈ సాయి ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.